అక్షయ్ అయితే చాలా కంగారుగా ఇంటికి వస్తూ ఉంటాడు. ఏమైందన్నయ్య అంత కంగారుగా ఉన్నావేంటి అని అంటూ ఉంటాడు. ఆరాధ్యని మీరేమైనా తీసుకొచ్చారా అని అనేసరికి, ఆరాధ్యని మేము తీసుకురావడం ఏంటన్నయ్య, ఆరాధ్యకి ఇంకా స్కూల్ టైం అవ్వలేదు కదా, మేము తీసుకురావడం ఏంటి అని కమల్ శ్రీకర్ అయితే క్వశ్చన్గా అడుగుతూ ఉంటారు. అదేరా ఆరాధ్య స్కూల్లో లేదంట అని అనేసరికి ఒకసారిగా కమల్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని పార్వతి వీళ్ళైతే వస్తూ ఉంటారు. ఆరాధ్యని ఎవరో మన వాళ్ళు ఎవరో స్కూల్ నుంచి తీసుకొచ్చారంట, అదే మీ ఎవరు తీసుకొచ్చారా అని కంగారుగా వచ్చాను అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఏమైందిరా అక్షయ్ ఎందుకు అంత కంగారుగా ఉన్నావు, అసలు ఏం జరిగింది, ఏదైనా ఆఫీస్ ఫైల్ మర్చిపోయావా అని పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది. లేదమ్మా స్కూల్లో ఆరాధ్య లేదు, తన్ని ఎవరో తీసుకొచ్చారంట అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవునా ఎవరు తీసుకొచ్చారు అని కంగారుగా పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది. అదే కంగారుగా ఉందమ్మా, ఎవరు తీసుకొచ్చారు ఆరాధ్యని అని అడిగేసరికి ఆ శ్రీయ అయితే ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్యే కదా స్కూల్కి తీసుకెళ్ళింది, అత్తయ్య స్కూల్కి దిగబెట్టి వచ్చారు, అత్తయ్య అయితే ఆమెని ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకురాలేదు బావగారు అని శ్రీయ అంటూ ఉంటుంది. నేను కూడా తీసుకురాలేదు అని అనేసరికి, పల్లవి తీసుకొచ్చిందేమో తను కూడా ఇంట్లో లేదు అని అనేసరికి, నేను పల్లవికి ఫోన్ చేస్తాను అని కమల్ అంటూ ఉంటాడు. అది లేదు అని చెప్పేసి పల్లవి వస్తుంది కదా అని బామ్మ అంటూ ఉంటుంది. నాకు స్కూల్ నుంచి ఇన్ఫార్మ్ వచ్చింది బావగారు, ఆరాధ్య కనిపించడం, ఆరాధ్య అని ఎవరో తీసుకెళ్లారని చెప్పారని అనేసరికి స్కూల్కి వెళ్ళి కనుక్కున్నాను, మన వాళ్ళు ఎవరో తీసుకొచ్చారంట అని అంటూ ఉంటుంది. అందరమే ఇక్కడే ఉన్నాం కదా, ఇంకెవరికి అవసరం ఆరాధ్యని తీసుకురావాల్సినంత అవసరం అని చెప్పేసి పార్వతి, అక్షయ్, శ్రీకర్ వీళ్ళందరూ అయితే అనుకుంటూ ఉంటారు. నాకు తెలిసి అసలు ఎవరు తీసుకెళ్లారు అని అక్షయ్ అయితే తొందరపడుతూ ఉంటాడు. ఇక ఆ పల్లవి అయితే, నాకైతే ఒకరి మీద డౌట్ ఉంది, ఇంకెవరికి అవసరం ఉంటుంది, అవని అక్కకే అవసరం ఉంటుంది, ఆరాధ్యని తనకి దూరం చేస్తున్నాం అనే ఇంటెన్షన్తో స్కూల్కి వచ్చిందని మొన్న మీరే చెప్పారు కదా బావగారు, స్కూల్కి ఆరాధ్య స్కూల్ జాబ్ మానేసిన ఆరాధ్య కోసం స్కూల్కి వచ్చింది, కారుకి అడ్డం పడిందని అన్నారు కదా, అలాగే అవని మళ్ళీ తీసుకువెళ్ళిందేమో అనైతే ఆ పల్లవి అంటూ ఉంటుంది. అవును స్కూల్ మానిపించారన్న కోపంలో ఆ ఆరాధ్యని తన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవాలని అనుకుంటుందేమో, మనందరికీ దూరంగా అవని అక్క ఆరాధ్యని దూరంగా తీసుకెళ్ళిపోవాలని అనుకుంటుంది అని అంటూ ఉంటుంది శ్రీయ. ఆ మాటలకి ఆగండి, వదిన ఎప్పుడు అలా చేయదు అని కమల్ అంటూ ఉంటాడు. అవును అవనికే అవసరం, అవనియే ఇదంతా చేసుంటుంది, ఖచ్చితంగా ఇది అవనియే చేసుంటుంది అని అక్షయ్ అంటూ ఉంటాడు. అవును బావగారు, అవని అక్కకు తప్ప ఇంకెవరికి అవసరం లేదు, గట్టిగా అడగండి అనేది అంటూ ఉంటుంది పల్లవి అక్షయ్తో.